ఈ రోజుల్లో ఏ జ్వరం వచ్చినా కూడా యాంటీబయాటిక్స్ వాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ యాంటీబయాటిక్స్ మనకి అసలు ఏంటి, యాంటీబయాటిక్ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి దాని గురించి అవగాహన ఉండలేదు. దానివల్ల ఏంటంటే యాంటీబయాటిక్స్ వాడితేనే జ్వరం తగ్గుద్ది, లేకపోతే తగ్గదు అనే ఒక అపనమ్మకం బాగా ఎక్కువగా ఉంది. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ అనేది ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం 1940 అంటే 1800 ఆ రేంజ్లో మనకి ఎక్కువ యాంటీబయాటిక్స్ లేవు. అంటే ఒకప్పుడు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే, ఎస్పెషల్లీ ఏదైనా కాలికి ఏమైనా చిన్న పుండు పడినా, ఈ షుగర్ వచ్చి ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా మంది ఆ ఇన్ఫెక్షన్ బాడీలో స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ అంటాం, దీనివల్ల చనిపోతూ ఉండేవాడు యాంటీబయాటిక్స్ లేనప్పుడు. సో అప్పట్లో ఏంటంటే చాలా వరకు ఈ యాంటీబయాటిక్స్ లేకపోవటం వల్ల మోస్ట్ ఆఫ్ ద అంటే ఎవరైతే పోతా ఉన్నారో ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ ద్వారా ఎక్కువగా పోయే అవకాశం ఎక్కువ ఉండేది. అయితే మనకి ఫస్ట్ యాంటీబయాటిక్స్ పెన్సిలిన్ అనేది అది కనుగొనబడింది, పెన్సిలిన్ ఇంజెక్షన్. అక్కడి నుంచి నిదానంగా సల్ఫ్లోమైడ్స్ ఇట్లాగా ఒక్కొక్క యాంటీబయాటిక్స్ డెవలప్మెంట్ జరిగింది. సో ఈ యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత మానవాళి మొత్తాన్ని మారిపోయింది అనమాట. అంటే ఒకప్పుడు చిన్న దెబ్బ తగిలి చచ్చిపోయే పరిస్థితి నుంచి పెద్ద ఇన్ఫెక్షన్స్, ఒక్కోసారి యాక్సిడెంట్స్ లో చిన్న కాలుగీలు బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఒకప్పుడు ఆ కాలుని తీసేయాల్సి వచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అన్ని వచ్చిన తర్వాత చాలా వరకు ఇట్లాంటి యాంపిటేషన్స్ కానీ అంటే తీసేయటం లాంటివి కానీ చేయటం కాకుండా ఈవెన్ ప్రాణాలు పోకుండా కూడా రక్షించుకునే అవకాశం వచ్చిందన్నమాట. అయితే ఇది ఎక్కువ కాలం లేదు. ఒక యాంటీబయాటిక్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి, ముఖ్యంగా మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తాయి. అంటే యాంటీబయాటిక్స్ని చూసుకుంటే మనం 2 రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఒకటి బ్యాక్టీరియోసైడల్ అంటే బ్యాక్టీరియాని చంపేసేయి, 2 బ్యాక్టీరియోస్టాటిక్ అంటే బ్యాక్టీరియాని పెరగకోకుండా ఆపేయి. సో బ్యాక్టీరియోసైడ్ ఏంటంటే మనం ఒక బ్యాక్టీరియా శరీరంలోకి వచ్చినప్పుడు టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉంది, టైఫాయిడ్ బ్యాక్టీరియాని సాల్మొనెల్లా అంటాం అనమాట. అది శరీరంలోకి వెళ్ళినప్పుడు యాంటీబయాటిక్ వెళ్ళి ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో ఇది సైడల్. స్టాటిక్ అంటే ఆ బ్యాక్టీరియా మన శరీరంలో పాకకుండా అంటే అభివృద్ధి చెందకుండా ఆపుద్ది అనమాట. సో దీన్ని బట్టి మనం ప్రతి యాంటీబయాటిక్ ని 2గా డివైడ్ చేస్తాం. అయితే ఈ యాంటీబయాటిక్స్ లో కూడా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అంటే పెన్సిలిన్స్ అనేవి ఒక గ్రూపు, క్వినోన్స్ అనేది ఒక గ్రూపు, సెఫ్లోస్పోరిన్స్ అనేది ఒక గ్రూపు. అంటే ఇవన్నీ 4-5 రకాలు యాంటీబయాటిక్స్ అనేవి ఒక గ్రూప్ గా ఉంటాయి. అంటే వీటన్నిటికీ ఒకే లక్షణాలు, ఒకే సెట్ ఆఫ్ బ్యాక్టీరియా మీద ఇది ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇలాగ కనిపెట్టి ఈ యాంటీబయాటిక్స్ ఏంటంటే అప్పటి నుంచి అదే వేస్తే తగ్గిపోతుంది కదా అనేసి వాడకం స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఎక్కువగా వాడటం వల్ల ఆ యాంటీబయాటిక్స్ లో ఇప్పుడు మనకి మస్కిటోస్, దోమలు పోవడానికి ఆల్ అవుట్ అని ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటాం. సో ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం ఆల్ అవుట్ పెట్టినప్పుడు, ఆ మస్కిటో కాయిల్స్ పెట్టినప్పుడు ఆ దోమలన్నీ చచ్చిపోయి కింద పడిపోయి ఉండే. ఒక గంటకు అరగంటకు చూస్తే ఇన్ని దోమలు కింద పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మీరు 2-3 ఆల్అవుట్లు పెట్టినా కూడా దోమలు అలా తిరుగుతున్నాయి. ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ వచ్చింది. అంటే అక్కడ ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ లో కూడా అది తిరగగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. అలాగే ఈ బ్యాక్టీరియా కూడా మన బాడీలో ఉన్న యాంటీబయాటిక్ దాని మీద పనిచేయకుండా దానికి కొంత శక్తి సామర్థ్యాలు వస్తాయి అనమాట. అవి దాని జీన్స్ ఉంటాయి. ప్రతి బ్యాక్టీరియాకి ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ లో కొన్ని తేడాలు తెచ్చుకోవటం వల్ల ఆ యాంటీబయాటిక్స్ మనం ఏదైతే వాడుతున్నామో దాని మీద వాడకుండా, దాని మీద పనిచేయకుండా దీన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం, AMR. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదనేది ఇప్పుడు మన ప్రపంచానికి 2-3 భయంకరమైన కీడ్లు, అంటే ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది లేకపోతే ప్రపంచం అంతం అయిపోతుంది అనడానికి కొన్ని జరుగుతున్నాయి. ఒకటి ఈ క్లైమేట్ చేంజెస్ అంటే సడన్ గా వాతావరణం. ఇప్పుడు మీరు చూడండి, ఈ తుఫాన్లు ఇదివరకు సంవత్సరానికి ఎప్పుడో ఒక తుఫాన్ పేరు చెప్పుకునేవాడు. ఇప్పుడు ఒక సంవత్సరం కాదు, నెలకు ఒక తుఫాన్ వస్తుంది. సో ఇలాగా రెండోది ఈ టెంపరేచర్స్ కూడా మీకు చూసుకుంటే ఒకప్పుడు 30-40 అంటే ఎక్కువ అనుకునేవాడు. ఇప్పుడు 50 హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్ అయిపోయింది. సో ఈ టెంపరేచర్స్ కూడా పెరగటం, ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కూడా ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల ఏదైతే ఉన్నాయో డ్యామేజ్ జరుగుతుందో అదంతా ఒక ఎత్తు అయితే, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కూడా ఎట్లా ఉంటుందంటే కొన్నాళ్ళకే మనం వాడే మందులన్నీ కూడా పనిచేయవు. ఈ పనిచేయకపోవటం వల్ల చిన్న యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మనిషి ప్రాణం పోయే అవకాశాలు వస్తున్నాయి అనమాట. సెప్సిస్ లోకి వెళ్ళి ఆ బాడీలోకి బ్యాక్టీరియా అంతా పాకిపోయి మనం వాడే యాంటీబయాటిక్స్ ఏమి పనిచేయకపోవటం వల్ల అది కూడా మనిషి మళ్ళీ ప్రమాదానికి దారితీస్తుంది. సో ఇలాగా
ఈ కొన్ని ఏంటంటే ఈ కొత్త కొత్త జబ్బులు రావటం, ఇట్లా క్లైమేట్ చేంజ్ రావటం, ఇవన్నీ కూడా ఇప్పుడు మన మానవాళికి పొంచిన ముప్పులు. సో అందులో ఒకటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇది ఎంత ఎక్కువగా ఉందంటే ఈ AMR మనం ఎన్ని యాంటీబయాటిక్స్ వాడుతుంటే అంత పెరుగుతూ ఉంటాం. సో ఈ బ్యాక్టీరియాకి అన్ని ఒక 50% బ్యాక్టీరియాలు మన వేసే ఏదైతే యాంటీబయాటిక్ ఉందో దానికి పనిచేయటం. దానివల్ల మీకు జ్వరాలు తగ్గవు. దానివల్ల మనిషి ఒక రోజు ఉండాల్సిన జబ్బు వారం 10 రోజులు ఉంటుంది. అంటే మనం ఒక హాస్పిటల్కి అడ్మిట్ అయితే 2 రోజుల్లో తగ్గిపోవాల్సిన జబ్బు ఒక వారం రోజుల్లో 2 వారాల్లో ఉండాల్సి వస్తుందంటే డైరెక్ట్ గా మనకి హెల్త్ లాస్, రెండోది అమౌంట్స్ కూడా, ఇప్పుడు హాస్పిటల్లో ఖర్చులు అయ్యే ఖర్చులు కూడా దాన్ని ప్రభావం చూపిస్తుంది. సో ఇన్ని దుష్పరిణామాలు ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ లాస్ట్ 10 years లో కొత్తగా ఏది కనిపెట్టలా. చాలా వరకు మనం ఎప్పటి నుంచో ఉన్న యాంటీబయాటిక్సే వాడుకుంటున్నాం, లేదా దాన్ని కొన్ని మాడిఫై చేయి వాడుతున్నాం. కానీ కొత్తగా నియర్ ఫ్యూచర్లో ఇన్ని యాంటీబయాటిక్స్ వస్తున్నాయి అనేది అసలు లేవు. డౌన్ అంటే ఇంకొన్ని సంవత్సరాలు పోతే కొత్త యాంటీబయాటిక్కే రాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి మొన్న చూసాం కోవిడ్లో, ఆ కోవిడ్కి ఫస్ట్లో మనకి ఏం మందులు లేవు అనుకున్నాం. తర్వాత హెచ్సిక్యూఎస్ అని ఇవన్నీ తర్వాత ర్యామ్డిసివిర్ అని ఈ ఒక్కొక్కటి వచ్చినాయి, తర్వాత వాడటం మొదలెట్టాం. సో అలాగా ఒక జబ్బు వచ్చినప్పుడు దానికి ఆ ట్రీట్మెంట్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. అంటే కోవిడ్లో ఒక రకంగా టీకా కానీ అవి కానీ చాలా త్వరగా వచ్చింది. బట్ మామూలు జబ్బులకి, బ్యాక్టీరియా జబ్బులకి అలా అంత త్వరగా వచ్చే అవకాశాలు లేవు. దాన్ని డెవలప్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సుమారు ఎంత లేదన్నా 5 నుంచి 10 సంవత్సరాలు పట్టొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్లో దానికి అంత కొత్తగా వచ్చిన యాంటీబయాటిక్స్ ఏమి లేవు. మనకు ఉన్న యాంటీబయాటిక్సే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వాడుకుంటా పోతే కొన్నాళ్ళకి యాంటీబయాటిక్స్ మనకేమి రాపోతే మనకి చిన్న చిన్న వాటికి కూడా మనం ప్రాణాంతకంగా మారుతూ ఉంటాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ అనేది వాడకం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా పెద్ద సమస్య. సో రెండోది, ప్రతి వారు టాబ్లెట్స్, ఇంజెక్షన్ చేస్తేనే త్వరగా తగ్గుద్ది అనేది ఒక అపోహ ఉంటుంది. ఎందుకంటే ఇంజెక్షన్ చేస్తే మన కొన్ని ఎట్లా ఉంటాయంటే మందులు టాబ్లెట్ రూపంలో బాగా పనిచేస్తాయి, కొన్ని మందులు ఇంజెక్షన్ రూపంలో పనిచేస్తాయి. ఇంజెక్షన్కి అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మందులు ఇంజెక్షన్ గాను టాబ్లెట్ గాను మనకి అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఓన్లీ ఇంజెక్షన్లు ఉన్నాయి, కొన్ని ఓన్లీ టాబ్లెట్లు ఉన్నాయి. సో మనం డాక్టర్ సలహా తీసుకుని ఏది బెటర్, మనకి ఇప్పుడు ఇంజెక్షన్ చేసుకోవాలంటే హాస్పిటల్ ఉండాలి, లేదా రోజు హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఇప్పుడు టాబ్లెట్ ఉందనుకోండి, సింపుల్గా ఇంటికాడ కూర్చొని వేసుకోవచ్చు. సో కాబట్టి ఇంజెక్షన్ చేసుకుంటే త్వరగా తగ్గిపోద్ది జబ్బు, టాబ్లెట్ చేసుకుంటే లేట్ అవుద్ది అనేది కరెక్ట్ కాదు. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇంజెక్షన్ 100% చేయాలి అనేది కాదు. ఇప్పుడు చాలా వరకు ఒక 50% జబ్బులు వైరల్ జబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఉంది, చికెన్ గున్యా, లేకపోతే ఇట్లాంటి కోవిడ్ ఉంది. ఇట్లాంటి అన్నింటిలో యాంటీబయాటిక్స్ అనేది ఉపయోగం లేదు. వైరస్కి యాంటీబయాటిక్ పనిచేయదు. సో వైరల్ జబ్బులకి యాంటీవైరల్ మెడిసిన్స్ అంటాం. అంటే యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా లాగో వైరస్కి అగెనిస్ట్ గా పనిచేసి యాంటీవైరల్ మెడికేషన్, దానికి అదే వాడాలి, దీనికి ఇదే వాడాలి. సో వైరస్ జబ్బులకి అన్ని ఇప్పుడు గొంతు నొప్పి, పరిచయం, దగ్గు వచ్చింది అనుకోండి, అవి 50% వైరస్ వల్ల వస్తాయి. ఆ 50%లో మనకి యాంటీబయాటిక్స్ అనవసరం. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ ఏమవుతుందంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ప్రతి యాంటీబయాటిక్కి ఒక టైం పీరియడ్, ఒక డోస్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి నేను 3 టాబ్లెట్లు 5 రోజులు వేయాలంటే ఆ 3 టాబ్లెట్లు 5 రోజులు మీకు తగ్గినా తగ్గపోయినా నేను కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే 3 టాబ్లెట్లు 5 రోజులు వాడమంటే 15 టాబ్లెట్లు అయినాయి. ఈ 15 టాబ్లెట్లు కలిపి ఒక 1000-2000 అయినాయి అనుకోండి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వరకు 2వ రోజు మనకు తగ్గింది, కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది, పర్లేదు అని చెప్పి 2 టాబ్లెట్లు వేయటం, లేకపోతే 1 టాబ్లెట్ వేయటం, లేకపోతే ఆ టాబ్లెట్ 3వ రోజుకి ఆపేయటం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాక్టీరియాని చంపాలంటే ఆ 15 టాబ్లెట్లు వెళ్తేనే అది చచ్చిపోద్ది బాడీలో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 2-3 వేసి ఆపేస్తే ఆ బ్యాక్టీరియాకి అది చావకుండా అదే ఆ ఎన్విరాన్మెంట్లో, అంటే ఆ యాంటీబయాటిక్ ఉన్న ఎన్విరాన్మెంట్లో అది గ్రో అవుతుంది. అది పెరిగినప్పుడు ఏమవుతుందంటే యాంటీబయాటిక్ పనిచేయదు. దీన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. ఈ రెసిస్టెన్స్ వచ్చేస్తే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాకి మనం 2వ సారి టాబ్లెట్ వేసినప్పుడు అదే టాబ్లెట్ పనిచేయదు అన్నమాట. సో దీనివల్ల అదే బ్యాక్టీరియా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్తే అది ఫస్ట్ నుంచి ముందు పనిచేయదు. అంటే మనం ఒకళ్ళు చేసిన తప్పుకి రెండో అతను శిక్షించబడటం లాగా ఉంటుంది. అంటే మీకు వచ్చిన బ్యాక్టీరియా రెసిస్టెంట్ బ్యాక్టీరియా వస్తే మీరు ఎప్పుడు యాంటీబయాటిక్ వాడకపోయినా అది మనకి ఫస్ట్ నుంచి మనకి బ్యాక్టీరియా డ్రగ్ పనిచేయదు. ఆ డ్రగ్ పనిచేయకపోతే ఏ సింపుల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గదు. సెకండ్ థింగ్, మనం వాడే యాంటీబయాటిక్స్ కాకుండా ఈ రోజుల్లో ఈ రొయ్యల పెంపకం, ఈ ఫార్మింగ్, పౌల్ట్రీ, కోళ్ల పెంపకం, వీటిల్లో కూడా బాగా విచ్చలవిడిగా ఏంటంటే ఆ యాంటీబయాటిక్స్ వాడి గ్రోత్ పెంచుతున్నారు. అది పెరగడానికి, అంటే ఆ సైజు పెరగడానికి, ఆ వెయిట్ పెరగడానికి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతున్నారు. సో మనం 50% మనం వేస్ట్గా యాంటీబయాటిక్స్ వాడుతుంటే 50% ఈ ఫిషరీ, పౌల్ట్రీ వీటిలో ఎక్కువ వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి, కానీ అవన్నీ మనం తింటున్నాం. అవి తినటం వల్ల
ఫస్ట్ నుంచి మనకి మళ్ళీ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అంటే ఒక యాంటీబయాటిక్ కోళ్ళల్లో కానీ చేపల్లో రొయ్యల్లో వాడిన యాంటీబయాటిక్స్ అది మనం తినటం వల్ల మనకి అదే రెసిస్టెన్స్ ఫస్ట్ నుంచి ఏమి లేకుండా కూడా వచ్చే అవకాశం బాగా పెరుగుతుంది. దీనివల్ల మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే యాంటీబయాటిక్స్ పనిచేయవు. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక బాధ్యతగా, అంటే మనం ఏ యాంటీబయాటిక్ పెట్టినా కూడా బాధ్యతగా వాడుకొని డాక్టర్ గారి సలహా మీదకు ఎన్నాళ్ళు వాడమన్నారనేది కరెక్ట్గా వాడుకోవటం, సో ఆ డోస్ కరెక్ట్గా కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే చేయకపోతే మనకే ఫ్యూచర్లో ప్రమాదం, అట్లాగని పక్కన మన నుంచి ఆ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిన వాడికి కూడా ఫస్ట్ నుంచి ప్రమాదం. కాబట్టి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనం అది ఒక చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుని తప్పనిసరిగా డాక్టర్ సలహా మీదే యాంటీబయాటిక్స్ వాడుకోవటం, ఆ వాడిన కోర్సు కంప్లీట్గా వాడటం, ఆ వాడిన డోస్ కంప్లీట్గా చేసుకోవటం. సెకండ్ థింగ్, సరైన పరీక్ష చేయించుకుని అదే ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్, దానికి కొన్ని యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే ఇదే యాంటీబయాటిక్ మళ్ళీ అక్కడ పనిచేయదు, సో దానికి వేరే యాంటీబయాటిక్ ఉంటుంది, దీనికి వేరే యాంటీబయాటిక్ ఉంటుంది. సో మన ఏ యాంటీబయాటిక్ మనకి బెస్ట్ అనేది డాక్టర్ గారు అయితే మీకు కరెక్ట్గా చెప్తారు, ఈ యాంటీబయాటిక్ వాడుకోండి, ఈ యాంటీబయాటిక్ అని. మనం వెళ్ళి మందుల షాప్లో జ్వరం వచ్చింది నాకు ఏదో ఇది ఏముంటే యాంటీబయాటిక్ అంటే అట్లా ఓటీ కౌంటర్ అనేది కూడా బాగా సేల్ ఎక్కువైపోయింది. అంటే ప్రతి వాళ్ళు వెళ్ళిపోయి డాక్టర్ వరకు ఏమవుతాంలే, పక్కన ఏదో మందుల షాప్కి వెళ్ళి నాకు తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, ఏదో యాంటీబయాటిక్ ఏమంటే వాళ్ళు 2 రోజులకు 3 రోజులకి ఇస్తారు. సో అది కొద్దిగా వాళ్ళకి ఉపశమనం కనిపించగానే ఆపేస్తున్నారు. అది కూడా చాలా కరెక్ట్ మెథడ్ కాదు. ఎందుకంటే ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మందులు దొరకవు, మందులు ఉన్నాయి పని చేయవు. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మళ్ళీ మనం ఫస్ట్ లో కొన్ని సంవత్సరాల క్రితం యాంటీబయాటిక్స్ లేనప్పుడు ఏదైతే మరణాలు ఉన్నాయో సేమ్ మరణాలు మనకి, ఎందుకంటే మేము ఇప్పుడు చూస్తూ ఉంటాం చాలా వరకు మాకు ఇట్లా పెద్ద హాస్పిటల్స్కి వచ్చేటప్పటికి అన్ని చోట్ల మందులు చాలా వరకు వాడటం వల్ల సింపుల్గా అది యూరిన్ ఇన్ఫెక్షనే పర్లేదు అనుకున్న పరిస్థితుల్లో కూడా మనిషి ప్రాణాంతకంగా మారుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా పనిచేయకపోవటం. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది చాలా పెద్ద సమస్య. ఎండిఆర్ అంటాం, ఎండిఆర్ బ్యాక్టీరియా. ఎక్స్డిఆర్ అంటే ఏంటంటే ఇంకా 1-2 మిగిలి ఉంటాయి మనం వాడటానికి. ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెన్స్. ఎక్స్డిఆర్ అంటే అసలు మీకు ప్రపంచంలో ఉన్న ఏ ముందు పనిచేయదు. ఎక్స్డిఆర్ ట్యూబర్క్లోసిస్ వస్తే అది మరణ శాసనం. బాబు వీడికి ఎక్స్డిఆర్ ట్యూబర్క్లోసిస్ వచ్చింది అంటే ఆయన పోయే అవకాశం 99.99% ఉన్నట్టు. ఎక్స్డిఆర్ ఆర్గానిజం వచ్చిందంటే అసలు మనం ట్రీట్మెంట్ కూడా ఉపయోగం ఉండదు అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకోకుండా మనం యాంటీబయాటిక్ ని ఒక బాధ్యతాయుతంగా వాడుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం యాంటీబయాటిక్స్ అనేది పుట్టిన శిశువు కానించి 90 ఏళ్ల ముసలాయన వరకు కూడా వాడటం జరిగిపోతాం. సో కొన్ని ఎస్పెషల్లీ పుట్టిన శిశువుల్లో కానీ బాగా పెద్దల్లో కానీ యాంటీబయాటిక్ డ్రగ్ డోసెస్ అన్ని మారుతూ ఉంటాయి. సో దాన్ని కరెక్ట్గా వాడుకోవాలి. ఎస్పెషల్లీ ఎల్డర్లీలో ఒక 60-70 దాటిన వాళ్ళలో యాంటీబయాటిక్స్ ఎంతవరకు వాడాలి, ఎంతవరకు అవసరం అనేది మనం కరెక్ట్గా తెలుసుకుని వాడుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ని మనం డెవలప్ అవ్వకుండా చూసుకోవటం అనేది మన అందరి బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.